హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి, ఈరోజు సద్దిదాతలు. ఈరోజు వచ్చేసి 57వ రోజు. గురుస్వామి గారు వచ్చేసి పిటకం దగ్గర పూజ అయితే చేసేసారండి. పూజ అయితే ఇలా జరిగింది. నివేదన చేసి నక్షత్ర హారతి ఇచ్చారండి. తర్వాత హారతి ఇచ్చారు. సద్ది అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు స్వాములకి సద్ది ఏం చేశారో చూద్దాం రండి. ఈరోజు స్వీట్ వచ్చేసి గోధుమ రవ్వ కేసరి చేశారండి. తర్వాత ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చేశారండి. క్యారెట్, బంగాళదుంప, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి వెజిటేబుల్ బిర్యానీ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దానికి కాంబినేషన్గా గుత్తి వంకాయ చేశారండి, కుర్మాలాగా. ఇది కూడా కూర, రెండు కలిపి కాంబినేషన్ సూపర్గా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది వచ్చేసి చట్నీ అండి. క్యాబేజీ, టమాటా, దొండకాయలు అన్నీ కలిపి పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చట్నీ చేశారు. ఇది వచ్చేసి బెండకాయ అండి. బెండకాయ టమాటా వేసి గుజ్జుకూరలాగా చేశారండి. అది వంకాయ అని చెప్పా కదండి, అది రైస్లో కూడా కలుపుకోవచ్చు, బాగుండిద్ది టేస్ట్. అందుకని చెప్పేసి ఇది అది కలిపి చేశారు. ఇది వచ్చేసి ఆకుకూర పప్పు అండి. ఈరోజు ఆకుకూర పప్పు చేశారు. రైసు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ చేయండి. వడియాలు ఈరోజు వెరైటీగా పెట్టారండి వడియాలు. ఇది వచ్చేసి సాంబారు, మజ్జిగ, మజ్జిగలోకి అరటిపళ్ళు అండి. అరటిపళ్ళు కూడా పెట్టారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. వీడియో మొత్తం చూడండి, ఫుల్ వీడియో. ఇది సాంబార్కి, మజ్జిగకి రైస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆర్కేనా తలుపు సరే, కానీ ఇప్పుడు స్వామి వెళ్ళిపోయాడుగా.